హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏకాదశి స్పెషల్. నేనైతే పులిహోరడం చేస్తున్నాను. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, చాలా బాగా వస్తుంది ఈ పులిహోర అయితే. దేవుని గుడిలో ప్రసాదం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఇది ఏకాదశి స్పెషల్గా చేస్తున్నాను నేనైతే. పాయసం కూడా చేశానండి, ఆ రెసిపీ తర్వాత పెడతాను. ఇప్పుడైతే నేనైతే పులిహోర రెసిపీ పెడుతున్నాను. చూడండి, దానికోసం ముందుగా అయితే మనకు కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నామండి. చూడండి, తర్వాత చింతపండు కూడా నానబెట్టుకున్నాము. చింతపండుకు నానబెట్టుకొని వేడి వేడి అన్నము వండేసుకోవాలండి. అది ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని చల్లార్చుకోవాలి బాగా, ఫ్యాన్ కింద పెట్టేసి. తర్వాత మనమైతే దాంట్లోకి పసుపు అయితే వేస్తున్నాము. చూడండి, పసుపు వేసి కలుపుకుంటే చాలా బాగుంటుందండి. అన్నం వండేటప్పుడు కూడా పసుపు వేసి వండుకోవచ్చండి. నేనైతే అన్నం వండిన తర్వాత అయితే చల్లార్చుకున్నాక పసుపు అయితే వేసాను. వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత మనము ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలోకి పల్లీలు అయితే వేస్తున్నాము. చూడండి, కొంచెం పల్లీలు ఎక్కువే వేసానండి. పల్లీలు వేసాక మనము శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇవైతే బాగుంటాయి కదండి, పులిహోరలోకి చాలా టేస్టీగా ఉంటాయి. అందుకోసం నేను శనగపప్పు కూడా వేసానండి. వేసాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. చూడండి, ఆవాలు అయితే వేసాను నేను. ఆవాలు కొంచెం వేసాను. అవి కూడా కొద్దిగా వేగాలండి, స్లోగా మాడిపోకుండా చాలా మంచిగా వేగాలి అవైతే. గ్యాస్ అయితే హైలో పెట్టుకోకూడదండి, సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత చింతపండు రసంలోకి నేను జీలకర్ర వేసాను. చూడండి, పోపులో వేయలేదు, చింతపండు రసంలోకి జీలకర్ర వేసాను. తర్వాత కొద్దిగా పోపు వేగించుకోవాలండి. చూడండి, వేగుతుంది చాలా స్లోగా, మాడిపోకుండా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసానండి. వేసాక చూడండి, ఎండుమిర్చి కూడా వేసాను. ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ రావాలండి, అంతసేపు అయితే మనం వేయించుకోవాలి. చూడండి, బాగా మాడిపోకుండా చాలా నీట్గా చేసుకోవాలండి. ఇదైతే ఏకాదశి స్పెషల్గా చేస్తున్నాను. గుడిలో ప్రసాదం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి ఇది కూడా. చూడండి, కొంచెం అయితే మనకి తాలింపు అయితే వేగిపోయింది. తాలింపు వేగిన తర్వాత మనమైతే ఒక్కసారి చూడండి కలుపుకుంటున్నాము. చూడండి, తర్వాత అయితే మనము కరివేపాకు అయితే వేస్తున్నాము. చూడండి, కరివేపాకు కొంచెం ఎక్కువనే వేసాను నేనైతే. కరివేపాకు కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి మనము. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూడండి, కరివేపాకు వేసేసి కలుపుతున్నాను నేను. పోపు అయితే మాడకుండా చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసాను. చూడండి, పసుపు కూడా వేసేసి కలుపుకోవాలి మనము. చూడండి, చింతపండు వేస్తున్నాను. చింతపండు కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలి స్లోగా. ఇదంతా గుజ్జులాగా రెడీ అవ్వాలండి. గుజ్జులాగా రెడీ అయిన తర్వాత మనం రైస్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇదంతా స్లోగా బాగా మగ్గిపోవాలి మనకి. మగ్గిన తర్వాతనే మనం రైస్ వేసుకోవాలండి. పులిహోరలోకి ఇది బెల్లం పౌడర్ వేస్తున్నానండి. మీ దగ్గర పౌడర్ లేకపోతే బెల్లం కూడా కొంచెం వేసుకోవచ్చు. బెల్లం వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పులిహోరలోకి. బెల్లం, ఇంగువైతే కంపల్సరీగా వేసుకోవాలండి మనము. వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఇదైతే బాగా మగ్గిపోవాలి, గుజ్జులా తయారవ్వాలి మనకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసాను నేను. సాల్ట్ కూడా వేసేసి కలుపుతున్నాను. చూడండి, ఇంగువ వేస్తున్నాను. ఎల్జీ ఇంగువ అయితే వేస్తున్నాను. చూడండి, ఇంగువ కూడా వేసుకుంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంగువ కూడా వేసేసుకొని మనము కలుపుకున్నాము. ఇదైతే గుజ్జులాగా రెడీ అయింది. చూడండి, ఇప్పుడు మనకి దీంట్లోకి మనము కలిపి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి. చూడండి, నేనైతే రైస్ అయితే వేస్తున్నాను. వేసేసి బాగా కలుపుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పులిహోర కలపడంలోనే టేస్ట్ ఉంటుందండి. చూడండి, చాలా నీట్గా కలుపుకోవాలి. మొత్తం అన్నానికి కలిసేలాగైతే మనమైతే పులిహోరని కలుపుకుంటే మనకి పులిహోర అయితే రెడీ అవుతుంది. ఎమ్మీగా చాలా టేస్టీగా వచ్చిందండి పులిహోర. కొంచెం మొత్తంలో వేస్తున్నాను కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది.
ఎక్కువ ఎక్కువ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది. కొంచెమే కాబట్టి ఈజీగానే చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఇదైతే మేము టేస్ట్ చేసిన తర్వాతే ఈ వీడియో అయితే పెట్టాము. చూడండి చాలా బాగా వచ్చిందండి. ఇంకా నీట్గా బాగా కలుపుకోవాలి మనము. కలుపుకుంటే మనకి యమ్మీ యమ్మీ పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే చల్లారిన తర్వాత అయితే ఇంకా పొడి పొడిగా వస్తుంది రైస్ అయితే మనకి. ఇప్పుడే మనం కలుపుకున్నాం కాబట్టి ఇలా ఉంది. కొద్దిసేపు చల్లార్చుకొని క్యాప్ పెట్టేసుకొని చల్లార్చుకుంటే ఈ పులుపంతా అన్నానికి పడుతుంది. అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగా వచ్చింది కదా మనకైతే. ఈ వీడియో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. పులిహోర అయిపోయిన తర్వాత అయితే నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేశాను లంచ్లోకి. చూడండి ఈ వీడియో ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పాయసం కూడా చేశాను కానీ ఆ వీడియో ఇంకా పెట్టలేదు. ఆ తర్వాత పెడతాను ఫ్రెండ్స్. చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.